మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పదవిలో ఉంటూ అడ్డంగా వీడియోలు ఫోటోలతో అనైతిక కార్యక్రమాలు చేస్తూ దొరికిపోయినా సరే సిగ్గు లేకుండా ఇంకా ఆ పదవిలో కొనసాగుతూ ఆ పదవికి కలంకితం తెచ్చినటువంటి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసినటువంటి బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ దేవాలయంలో పూజలు చేస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందు కూడా బిఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేశాం. ఆ రోజు ఆయన స్వచ్ఛందంగా దిగిపోతారని భావించినా సరే ఇంకా సిగ్గు లేకుండా పదవిలో కొనసాగుతూ నిరసన కార్యక్రమాలు చేసిన వారమే ఈరోజు అన్యాయంగా కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కళ్ళు చెవులు మూసుకుని ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో నిన్న స్పీకర్ పదవిలో ఉంటూ ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ ఒక దళితుడిని ఈరోజు బహిరంగంగా కొట్టినటువంటి వ్యక్తి ఈరోజు స్పీకర్ పదవిలో ఉన్నాడు. ఒక ఎంపీ పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికి ఆ రోజు రక్త పరీక్షల్లో కూడా డ్రగ్స్ తీసుకున్న నిర్ధారించినా సరే చిన్న కేసు పెట్టి ఈరోజు బయటకు వదిలేసిన సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన నాయకులు అలాగే ఎక్కడికక్కడ మహిళా ఉద్యోగుల మీద కూడా ఈరోజు అరాచకాలు చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీ అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది. అటువంటి వ్యక్తి ఈరోజు చైర్మన్ గా తప్పకుండా తొందరగా తొలగించాలని డిమాండ్ చేస్తూ